పిల్లలు వెజిటేబుల్స్ తినట్లేదా? అలాంటి వాళ్ళ కోసం ఇలా వెజిటేబుల్స్ని పప్పులో వేసి పప్పు చేసేసామంటే వెజిటేబుల్స్ లాగే తెలియదండి. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది. ఇలా పప్పు అనుకునేసే తినేస్తారండి చాలా ఇష్టంగా. అయితే ఈ దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా కందిపప్పునైతే ఈ విధంగా కడుక్కునేసి తగినంత నీళ్ళనైతే పోసుకునేసి ఈ విధంగా దోసకాయని పీల్ ఆఫ్ అయితే చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ పప్పులోనే వేసుకునేసేయాలండి. దోసకాయ ముక్కలను అయితే మీకు ఇష్టం వచ్చినంత సైజులో కట్ చేసుకొని వేసుకునేసేయచ్చు. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటా, ఒక ఎర్రగడ్డ, తగినంత పసుపు, కొంచెం చింతపండు, ఇలా వీటన్నింటినీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ని అయితే పెట్టేసి 5-6 విజిల్స్ రానివ్వండి. ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మూత అయితే తీసేసేయండి. చూడండి చక్కగా దోసకాయ అయితే ఉడికిపోయింది. పప్పు ఇలా అన్నీ కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకునేసేయండి. కల్లుప్పునైతే వేసుకునేసేయండి. ఇలా మొత్తం కూడా స్మాష్ చేసిన తర్వాత తాలింపు గింజలతోటి తాలింపు వేసుకునేసేయండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు ఇలా అన్నింటినీ వేసుకునేసి మనం ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పులో వేసేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే ఈ పప్పును ఉడకబెట్టండి. అలా ఉడికిన తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అస్సలు దోసకాయ అనేది ఎక్కడా కూడా కనిపించదు. పిల్లలు పప్పు అనుకునే తినేస్తారండి. వెజిటేబుల్స్ తినని పిల్లల కోసం ఇలా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి.